కథాస్రవంతి సింహప్రసాద్ 125 బహుమతి కథలు కథా సంకలనం నుండి హాస్యానందం శ్రీ గుదిబండి వెంకటరెడ్డి గారు నిర్వహించిన మినీ హాస్య కథల పోటీలో బహుమతి పొందిన కథ అతిథి దేవుళ్ళు. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. రూపాయల లెక్కలతో సంబంధం లేకుండా కూతురి పెళ్లి కుదిరినందుకు కుటుంబరావు పొంగిపోని క్షణం లేదు. అడిగిన వారికి అడగని వారికి కాబోయే అల్లుడి మంచితనం గురించి చిన్న సైజు ఉపన్యాసం దంచేస్తున్నాడు. కానీ పెళ్లి రోజు దగ్గర పడుతున్న కొద్దీ అతనికి భయం, గాభరా, ఆందోళన వరుసగా వచ్చేసాయి. బీపీ సైతం నేను తక్కువ అంటూ ముందుకొచ్చేసింది. పెళ్లికి కాబోయే అల్లుడు ఒక షరతు పెట్టాడు. పెళ్లికి మినిమం 500 మంది అతిథులు రావాలి. ఓస్ అంతేగా, మీ బంధువులు మా బంధువులు కలిస్తే బొచ్చెడవుతారు అనేశాడు. మాకు బంధువర్గం చాలా తక్కువ, ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళం కదా, బోలెడంతమంది జనం మధ్య పెళ్లి చేసుకోవాలన్నది నా డ్రీమ్, మీరు నెరవేర్చి తీర్చాలి. చేతులు పట్టుకుని మరీ ఆర్డర్ వేశాడు. ఓఎస్ అనేశాడు స్వరం పెంచి ధీమాగా. అప్పుడది బాయహాత్కా ఖేల్ అనిపించింది. పిలవాలి గాని భోంచేసి వెళ్ళడానికి లెక్క పెట్టలేనంతమంది వచ్చేసి క్యూ కట్టేస్తారనుకున్నాడు. తీరా శుభలేఖలు అచ్చయ్యాక బంధుమిత్రుల పేర్లు రాస్తే 150 అయ్యాయి. వెనక నుంచి ముందు నుంచి ఎలా లెక్క వేసినా పెళ్లికి వచ్చే జనం 250 దాటేట్లు లేరు. అదిగో ఆ కారణంతోనే సిగ్నల్ అందని సెల్ ఫోన్లా గిలగిల్లాడిపోతున్నాడు సదర్ కుటుంబరావు. నెత్తిమీద మిగిలి ఉన్న కాస్త జుట్టు పీక్కున్నా ఆవిడియ ఊడి పడలేదు. తన చవటతలలానే బ్రెయిను చవటదైపోయిందనుకుని ఒక ఏడ్పు ఏడ్చి మిత్రుడు రామరావు ఇంటికి స్కూటర్ మీద వెళ్ళి పడి బేరం అన్నాడు. సదరు రామరావు లౌక్యంతో పనులు చక్కబెట్టడంలో దిట్ట అని గజం పొడుగు పేరుంది. ఏడ్చేది చాలు, మ్యాటర్ సీరియస్నెస్ అర్థమైంది. ముక్కు తుడుచుకుని మాస్క్ పెట్టుకుని విషయం కక్కాయి. ముక్కు ఎగబీలుస్తూ కళ్ళు తుడుచుకుంటూ చెప్పి నువ్వే గట్టింకించాలి గురు అన్నాడు. ఇదేమీ కాలిపోతున్న సమస్య కాదు, మీ వీధిలోని వాళ్ళందరినీ పిలిచేద్దాం, గిఫ్ట్లు తీసుకోమని యాడ్ చేద్దాం, పరుగు పరుగును వచ్చేస్తారు. ఒకవేళ రాలేదనుకో, ఈ ఏరియాలో కరోనా కొత్త వేరియంట్ వచ్చిందని అందుకనే జనం రాలేదని బుకాయించేద్దాం. నీ కాబోయే అల్లుడిని బుట్టలో పడేసే పూచి 100% నాది. పిల్లిగడ్డం సవరించుకున్నాడు. తల అడ్డంగా ఊపి అన్నాడు, అందుకు అవకాశం లేదు గురు, 500కి ఒక్కరు తగ్గినా ఉచిత కారు పెట్రోల్ పథకం పెట్టాలని కండిషన్ తగిలించాడు. నెల నెలా పెట్రోల్ ఖర్చు నేను ఇచ్చి చావాలట బావురుమన్నాడు. అయితే ఇది ముమ్మాటికి ఆడవలసిన సందర్భమే, అయినా పర్వాలేదు నేనున్నాగా అంటూ సింహాచలం దగ్గరికి లాక్కెళ్ళాడు రామరావు. సింహాచలం రాజకీయ నాయకుల సభలకు జనాన్ని టోకుగా సప్లై చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కరికి 500 బిర్యానీ ప్యాకెట్ ఇవ్వాలి. రాను పోను ట్రాన్స్పోర్ట్ ఖర్చు మీరే పెట్టుకోవాలి. మీకు ఎంతమంది కావాలో చెప్పండి, పంపించేస్తాను. 300 మంది బెస్ట్. పెళ్లి భోజనం ఉంది కనుక మనిషికి 500 చొప్పున ఇస్తాం. భోజనంలో బిర్యానీ ఉండాలి సుమా, లేకపోతే ప్రత్యేకంగా వీళ్ళ కోసం వండించి వడ్డించాలి. తేడా వస్తే పెళ్లి పందిరిని కిష్కంత చేసేస్తారు, జాగ్రత్త. నక్కని తొక్కొచ్చామని పొంగిపోతూ అడ్వాన్స్ ఇవ్వబోతూ ఉంటే సింహాచలం అసిస్టెంట్ పరుగునొచ్చి అతడికి సెల్ ఫోన్ అందించాడు. ఫోన్లో మాట్లాడుతూనే వాళ్ళని వెళ్ళిపోమ్మని సైగ చేశాడు. వెర్రి మొహం పెట్టి అయోమయంగా చూశారు. పెద్ద బేరం తగిలింది, అదే రోజున 10,000 మందిని సప్లై చేయాలి అంటూ లేచి వెళ్ళిపోయాడు. ఏడుపు మొహం పెట్టాడు కుటుంబరావు. అన్నట్టు నేను మర్చిపోయాను, ఆ వేళ పవన్ కళ్యాణ్ మన టౌన్కి వస్తున్నాడు. చావు కబురు చల్లగా చెప్పాడు రామరావు. ఇంకప్పుడు నిండా మునిగిపోయినట్టే గురు, యూత్ ఒక్కరంటే ఒక్కరు పెళ్లి పందిట్లో కనిపించరు. కర్చీఫ్ నోట్లో కుక్కుని పెద్దగా ఏడ్చేశాడు. నన్నంత తేలిగ్గా తీసి పారేకు, నా అంబుల పొదిలోంచి పాశుపతాస్త్రం బయటికి తీస్తాను, దీనికి తిరుగుండదు, పదా. కుటుంబరావుని వెంట పెట్టుకుని అన్ని పత్రికల స్థానిక ఆఫీసులకి తీసుకెళ్లి ఒక ప్రకటన ఇచ్చి వచ్చారు. నువ్వింక గుర్రు పెట్టి నిద్రపోవచ్చు. పెళ్లి పనులు బామర్తికి అప్పగించేసి బంధుమిత్రులందరినీ పెళ్లికి తప్పనిసరిగా రావాలంటూ మళ్లీ మళ్లీ రిమైండ్ చేస్తూ ప్రామిస్సులు తీసుకుంటూ హైరానా పడుతున్నాడు. పెళ్లి కార్యక్రమం మొదలైంది. కుటుంబరావు కళ్ళని ప్రవేశ ద్వారానికి అంటించేశాడు. 5 నిమిషాలకోసారి హాల్లోని జనాన్ని కళ్లతోనే లెక్కిస్తున్నాడు. ఆ వేళ వచ్చిన వాట్సాప్ మెసేజ్లన్నీ అన్ని గ్రూపులకు పంపించేసిన వాడిలా కూనిరాగం తీస్తూ కూర్చున్నాడు రామరావు. అతడిని పిలిచి, గురు 182 మందే వచ్చారు అన్నాడు ఏడుపు ఆపుకుంటూ. పెళ్లి మండపంలో నువ్వు ఏడిస్తే బాగోదు, మై హూనా, నా బదులు నువ్వు ఏడుస్తావా? కొరకొరా చూసి విసవిస వెళ్ళిపోయాడతను. దిక్కుతోచలేదు కుటుంబరావుకి.
మరి కాసేపటికే పంచె లాల్చీలు, పైజమా లాల్చీలు, ప్యాంట్లు, జుబ్బాలు, పట్టుచీరలు బిలబిలమంటూ వచ్చేసాయి. వాళ్ళెవరో తెలియలేదు. అయినా కుటుంబరావు కళ్ళు మెరిశాయి. వాళ్ళంతా ఎవర్రా? కవులు. కవి సమ్మేళనం ఉందని, స్వీయ కవిత చదివే ప్రతివారికి శాలువా సత్కారం ఉంటుందని ప్రకటన ఇచ్చాంగా, దాని ఎఫెక్టు. రామరావు వారందరినీ పలకరించి భోంచేసి రండి అని అటు డైవర్ట్ చేశాడు. మొదట కవితా పఠనం పెట్టాల్సింది. చివరిదాకా పెళ్లి అతిథులంతా ఉంటారో ఉండరో? ఖచ్చితంగా ఉంటారు. వారికి భోజనాలు ఆఖరిలో పెడతాం. పెళ్లి సగం అయ్యాక ఒక పక్కగా కవితా పఠనం ఏర్పాటు చేశాడు. ఒక్కొక్కరు వచ్చి కవిత వినిపించగానే శాలువా కప్పుతున్నాడు రామరావు. పెళ్లి పూర్తయింది. కానీ కవిజనం మంత్రించినట్టు మాయమైపోయారు. ఇలా జరిగింది ఏమిటి గురు? బిక్క చచ్చిపోయాడు కుటుంబరావు. కవులు తమ కవిత చదవగానే వెళ్ళిపోతారని, మిగతా వారి కవితలు చస్తే వినరని నాకు ఇప్పుడే బోధపడింది. ఈసారి రామరావు ఏడ్చేశాడు. ఇద్దరూ ఏడుపు ముఖాలతో కాబోయే అల్లుడు కాదు అయిపోయిన అల్లుడి దగ్గరికి వెళ్ళారు. మావాడు గేటు దగ్గర నిలబడి లెక్క వేశాడు. మొత్తం 509 మంది వచ్చారు. థ్యాంక్స్ మామగారు అన్నాడతను మురిసిపోతూ, ముసిముసిగా నవ్వుతూ. మీరింతవరకు అతిథి దేవుళ్ళు కథ విన్నారు. రచన శ్రీ సింహప్రసాద్. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ హాస్యానందం పత్రికలో ప్రచురించబడింది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి